లీలలు, ఎన్నో లీలలు బాహ్యంగా ఒకలా కనపడతాయి. దాంట్లో అంతర్ధర్మం మరి ఒకటి ఉంటుంది. బాహ్యంగా కనబడేది చూస్తే కృష్ణుడు చోరుడు, కృష్ణుడు మంచివాడు కాదు. కానీ దాని లోపల అర్థం చూసుకుంటే ఆ చోరత్వం వెనకాల ధర్మం నేర్పినట్టు ఉంటుంది. అట్లాగే ఆ దొంగ అన్న చిన్ని పదం వెనకాల ఎంతో శుభం దాగి ఉంటుంది. మన ఎందు ఉన్నటువంటి అజ్ఞానాన్ని దొంగిలిస్తాడు, జ్ఞానాన్ని పోస్తాడు. ఇప్పుడు దొంగనా కాదా? కాదు కదా. ఏమ్మా, లోపల ఉన్న అజ్ఞానాన్ని దొంగిలిస్తాడు, జ్ఞానాన్ని నింపుతాడు. కృష్ణుడు దొంగ కాదు. కాబట్టి కృష్ణుడు చోరుడు కాదు. కృష్ణుడు మన ఇంట్లో దాచుకున్నటువంటి పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ కూడా తాను తింటాడు, అందరికీ పనిచేస్తాడు. కృష్ణుడు దొంగ కాదు కాదు. మనం అట్లాగే దాచుకున్నామే అనుకోండి. అట్లాగే దాచుకుంటే ఏమవుతుంది? పాలు ఒకనాటికి తెల్లారి ఏమైతే కలిగిపోతాయి. పెరుగు ఒక రోజు తర్వాత అయితే ఉడకైపోతుంది. నెయ్యి 3 నెలలు గడిచిన తర్వాత అయితే ఇబ్బంది అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? పాలు, పెరుగు, వెన్న కాదమ్మా, మన దగ్గర ఉన్నటువంటి ధనము, ధాన్యము, ఐశ్వర్యం. ధనము, ధాన్యము, ఐశ్వర్యం ఇప్పుడు మనం అనుభవించినామా? సంతోషం. అనుభవించినంత అనుభవించి మన పిల్లలకు విద్యా జ్ఞానాన్ని అందించినామా? ఇంకా సంతోషం. అట్లాగే ఇప్పుడు మేము అనుభవిస్తాము, మా పిల్లలు అనుభవించాలి, వాళ్ళ పిల్లల పిల్లలు అనుభవించాలి, వాళ్ళ పిల్లల పిల్లలు అనుభవించాలి. ఇట్లా కూడబెట్టి 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 ఒకనాడు ఫోన్ వచ్చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి తీసుకొని పోతాం. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే అప్పుడు కృష్ణ పరమాత్మ. అంటే ఏం చేయాలి? మళ్ళా కావలసినంత వినియోగించుకోవాలి. ఏది? ధనధాన్యాలు. అట్లాగే కావలసినంత వినియోగించుకొని మిగతాది ఏం చేయాలి? మన పిల్లలకు విద్యాబుద్ధులు అందివ్వాలి. వాళ్ళకు భోజనానికి వసతికి ఇబ్బంది కాకుండా మంచి ఇల్లు ఏర్పాటు చేయాలి. ఇంతవరకు బాగానే ఉంటుంది. మనము భోజనం కావాలి కాబట్టి ఎకరో 2 ఎకరాలు కూడా పొలం కూడా బాగానే ఉంటుంది. 100 + 100 ఇంకో +100 రూపీస్ కాలం ఎకరాల భూములు. కాబట్టి ఇలా కావాలి 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 అని కూడబెట్టేస్తే అది ఒకనాడు సున్నాగా మారిపోతుంది. ఒక తరంలో ఉండవచ్చు, ఇంకో తరంలో ఉండవచ్చు, ఇంకో తరంలో ఉండవచ్చు, ఆ తర్వాత తరంలో సున్నాగా మారిపోతుంది. మన ఇళ్లలో కూడా మా తాత చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో మాకున్నది 150 ఎకరాలట. ఇప్పుడు 10 ఎకరాలకు మిగిలిపోయింది. మా అంటే మా కాలమ్మ. మన ఇళ్ళలో అందరూ అంటుంటారు చూడండి. ఇప్పుడు మన 10 ఎకరాలకు ఎందుకు వచ్చిపోయింది అంటే కాలగమనంలో అన్ని సున్నాగా మారిపోతాయి. ఏమీ లేదయ్యా, మంచి కలెక్టర్ స్టూడెంట్ నా కొడుకు, కలెక్టర్ అయిపోయినాడు, ఎంతో గౌరవాలు పొందుతున్నాడు, ఎంతో ధనధాన్యాలు పొందుతూ ఉన్నాడు, ఎందరి దగ్గరో సన్మానాలు పొందుతున్నాడు. అది కదా జ్ఞానం, అది కదా మన పిల్లలకు మనం ఇవ్వాల్సింది. కాబట్టి దాచినంత దాచడం, దాచినాక మిగిలింది అంటే కావలసినంత తర్వాత మిగిలింది కూడా ఇలా ధర్మకార్యాలకు, పుణ్యకార్యాలకు, పేద పిల్లల చదువు కోసం, పేద పిల్లలకు బట్టల కోసం, పేద పిల్లలకు వాళ్ళకు శుభం జరగడానికి మన ధనం ఉపయోగపడితే మనమంతా కూడా అలా ధార్మికమైనటువంటి జీవనం సాగించినటువంటి వాళ్ళమే అవుతాము. దీంట్లో ఒక చిన్ని కథగా సరదాగా చెప్పుకుంటే, ఒకనాడు కృష్ణ పరమాత్మ ఒక ఇళ్లలో 5 ఏళ్ల కింద కూడా ఇది చెప్పినాను ఒకసారి. అప్పుడు మీకు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. మళ్ళీ కూడా చెప్పేస్తాను ఊరికి 2 నిమిషాలు. కృష్ణ పరమాత్మ ఒక ఇళ్లలో అలా ఉట్టి మీద అలా కుండ ఉందంట, కుండ నిండా వెన్న ఉందంట. వాళ్ళ ఇంట్లో ఆ వెన్న తిందామని కృష్ణుడు పోయినాడట. తాను ఒక్కడు పోడు కదా, స్నేహితులందరినీ కూడా తీసుకొని పోయినాడు. అలా తీసుకొని పోయిన తర్వాత ఆ ఉట్టిని అలా తాగి చూస్తున్నాడంట. ఎవరు? కృష్ణుడు, కృష్ణ పరమాత్మ. అలా చూస్తే ఇదిగో ఇలాంటి 4 గంటలు తీసుకొని కృష్ణుడు ప్రతిరోజు వస్తున్నాడు, వెన్న తింటున్నాడు, వెళ్తున్నాడు. ఈసారి ఖచ్చితంగా కృష్ణుని పట్టుకోవాలి అనుకున్నది ఆ యొక్క ఇంటి ఇల్లాలు. చాలా తెలివంతురాలని ఆమె అనుకున్నది. సరే అనుకున్నది కదా, దాన్ని ఆచరణలో పెట్టేసి ఉట్టికి 4 వైపులు 4 పెద్ద పెద్ద గంటలు కట్టిందంట. అలా గంటలు చూసినాడు కృష్ణ పరమాత్మ. వచ్చి ఆహా, నీవు గంటలు కడతావా నన్ను పట్టుకోవడానికి అని స్వామి అనుకొని ఒక పీట మీద రోలు, దానిపై ఇంకోటి అలా ఎత్తుగా వేసుకున్నాడు. అలా ఎత్తుగా వేసుకొని కుండను పట్టుకున్నాడు. కొంచెం గంట శబ్దం వచ్చినట్టుగా వచ్చింది. అప్పుడు చరాచర జగత్తులో కృష్ణుడు ఎవరికి ఏ మాట చెప్పినా అవి వినాల్సిందే, వింటాయి కూడా. ఎందుకంటే సృష్టి మొత్తం ఆయన సృష్టి కదా. కాబట్టి ఓ గంటల్లారా, నేను మీకు చెప్తున్నాను, ఇదే నా హెచ్చరిక. మీరు మాత్రము నా స్నేహితులందరికీ నేను వెన్న పెడుతున్నాను. వెన్న పెట్టేంత వరకు మీరు మోగినారో అయిపోయింది. ఇంక తర్వాత నేను చెప్పాడు కృష్ణుడు. మోగినారో అయిపోయింది అంటే ఇక అయిపోయింది, ఆగిపోయినాయి కృష్ణుడు ఆ గంటలన్నీ కూడా. తర్వాత అలా వెన్న చేయి నిండా తీసుకున్నాడు.
ఒక స్నేహితుడు పెట్టాడు, మళ్ళీ చేయి నిండా ఇంకొకరికి 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 వచ్చిన వాళ్ళందరికీ కూడా కడుపు నిండా కుండలో ఉన్న వెన్నంతా పనిచేసినాడు. చివరికి అందరు తిన్నారు కదా, తిన్నారు కృష్ణ సంతోషం, కడుపు నిండిపోయిందని స్నేహితులు అందరు అన్నారు. ఆ తర్వాత చూద్దాం రుచిగా ఉందేమో నిన్నటికన్నా ఈ రోజు అనుకుని కృష్ణుడు ఆ చేతిలో పట్టుకొని అలా అటు ఇటు చూసి మళ్ళీ వస్తుందేమో ఇలా అని నోట్లో అలా వేసుకున్నాడంట. వేసుకున్న క్షణంలో గుళ్ళో గనగన ఆ గంటలు మోగినట్టు డోలు మోగినట్టు 4 గంటలు మోగినాయంట. అట్లా మోగంగానే ఆ గంటల వైపు కృష్ణుడు చూసి మిమ్మల్ని మోగొద్దన్నాను కదా, ఎందుకు మోగి ఉన్నారు అంటే, పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్ముడు నీవు సాక్షాత్ విష్ణువంశం ఇది, మీరు వచ్చి భూమండలం తిరుగుతూ ఉన్నారు, మా అందరి అదృష్టం మిమ్మల్ని చూడటమే మా అదృష్టము. దేవాలయాల్లో ఒక గురువులు ప్రతిష్ట చేసినటువంటి ఆ మూర్తులకు నైవేద్యం పెడుతుంటేనే మా జన్మ మోగడానికి పుట్టి ఉన్నాము, మేము అక్కడ మోగుతూ ఉన్నాము, డోలు వాయిస్తూ ఉన్నాము, గంటలు మోగుతూ ఉన్నాయి, నీవు మా ముందు వచ్చి మా కళ్ళతో చూస్తూ ఉంటే ఆ తర్వాత మీరు తింటుంటే మేము మోగకుండా ఉంటే మా జన్మ వృధా అనే ఉద్దేశంతో మేము మోగి ఉన్నామని చెప్పి ఉన్నాయంటే ఆ గంటలన్నీ కూడా. కాబట్టి అట్లంటే నేను చెప్పిన మాట మీరు వినలేదా? కృష్ణ మీరే చిన్న పొరపాటు పడ్డారు. మీరేమన్నారు? నా స్నేహితులందరికీ వెన్నబెడుతున్నాను, నా స్నేహితులందరికీ వెన్నబెడుతున్నాను, మోగినారో బాగుండదు అన్నట్టు ఆపేసినారు. అదే కదా మేము చేసింది. మీ స్నేహితులు అందరికి పెట్టేటప్పుడు మేము మోగలేము, మీరు తింటుంటే మేము ఆకూడదు కదయ్యా, మా జన్మనే మోగడానికి పుట్టి ఉన్నాం కదా అని గంటలు చెప్పి కృష్ణ పరమాత్ముని ఆనందపరిచాయట. అంతటా కృష్ణుడు ఆనందించి సంతోషంగా ఇల్లాలను దొరికిండు. ఆ కథ పెట్టమైంది. ఆ తర్వాత అది మనకు అక్కర్లేదు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మనం ఎందుకు పుట్టినాం, మన జన్మ ఏంటి, మన జన్మ వల్ల వచ్చినటువంటి లాభం ఏంటి, మనం ఏ ధర్మకార్యాలు చేసినాం, ఏ పుణ్యకార్యాలు చేసినాం. 65 ఏళ్ళు 70 ఏళ్ళు గడిచిన తర్వాత మంచం మీద పడుకునే రోజు ఒక రోజు వస్తుంది అందరికీ కూడా. కళ్ళు మూసుకుంటే మా జీవిత ప్రయాణంలో ఏం చేసినాం అనేది గుర్తు రావాలి. అలా గుర్తొచ్చినాయనుకోండి, జన్మలో ఆనందకరమైన విశేషాలు 20-30 గుర్తొచ్చినాయంటే చాలు. ఏమయ్యా సుధాకర్ గారు, ప్రతిష్టాది కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇట్లాంటి ప్రతిష్టలు ఇట్లాంటి